హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. ఈరోజు మన వీడియోలో ప్రసాదంకి చేసుకోగలిగేటటువంటి సింపుల్గా క్విక్గా అయిపోయేటటువంటి 5 రకాల ప్రసాదాలు ఈరోజు మన వీడియోలో చూస్తాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింపుల్గా చేసుకునేటటువంటి 5 రకాల ప్రసాదాలు చాలా తొందరగా టేస్టీగా చాలా బాగుంటాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కొన్ని చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ వరకు మినపగుండ్లను వేసుకోవాలి. 1 కప్కి 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసేసుకోండి. అలాగే కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతుల వరకు వేసుకొని మనం ముందుగా దోసల పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఆ దోసల పిండిలోకి ఇలా తీసుకున్న వాటిని ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒకసారికి 2 సార్లు కడుక్కొని వాటర్ అనేది పోసుకొని 6 నుంచి 8 గంటల వరకు వీటిని బాగా నాననివ్వాలి. ఇవి నానేలోపు మళ్ళీ మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ వరకు పచ్చిపప్పుని వేసేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పచ్చిపప్పులో కూడా మరికొన్ని వాటర్ని పోసేసుకొని వీటిని కూడా 6 నుంచి 7 గంటల వరకు నాననిద్దాం. ఇలా అన్నిటినీ నానబెట్టుకున్న తర్వాత ముందుగా మనము దోసల పిండికి వేసుకున్నవి నానిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా వేసుకోవాలి. పిండి అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇలా వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసేసుకోవాలి. ఇలా మనం వేలు ముంచితే మనకి ఇలా అంటుకుపోతూ ఉంటే పిండి మనకి కరెక్ట్గా పూర్ణం వేయడానికి సరిపోతుందని అర్థం. అలా వేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి. ఇలా పిండి అనేది కొంచెం పులుస్తుంది. మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పుని కూడా ఒకసారి కడుక్కొని ఇలా కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక జల్లెడి గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అంతా మనం ఇలా వడకట్టేసుకోవాలి. ఇలా వాటర్ అన్ని వడకట్టిపోయిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని మనం తీసుకున్న 1 కప్కి 1.5 కప్పు వరకు బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పునంతా మనము ఉడకనివ్వాలి. బెల్లం అనేది బాగా కరిగిపోయి పప్పుకి అంతటికి బాగా పట్టేసి పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా అడిగంటకుండా కలదిప్పుకుంటూ నాకు 20 నిమిషాల వరకు మనకి పప్పు అనేది ఉడకటానికి టైం పట్టింది. ఇలా పప్పుని మనము కలదిప్పుకుంటూ చక్కగా పప్పుని ఉడకనివ్వాలి. ఇలా మనం పప్పుని ఇలా బాగా ఉడకబెట్టుకుంటేనండి, ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పప్పుని మనకి కావాల్సినప్పుడల్లా మనము పూర్ణాలుగా వేసేసుకోవచ్చు. మనకి బెల్లం అనేది ఇక్కడ కరిగిపోయి పప్పు అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా కలదిప్పుకుంటూ మధ్య మధ్యలో పప్పు అనేదాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు అనేది కొంచెం బాగా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకోండి. మనకి పప్పు అనేది దగ్గర పడినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ పూర్ణం పిండి అంతా చల్లారనివ్వాలి. ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు మనము ఇంకా స్టవ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్ణం పిండిని చల్లారనివ్వాలి. ఇలా పక్కన పెట్టుకొని చల్లారిపోయేసరికి మనకి పిండి అనేది బాగా ఉండకి దగ్గరగా వస్తుంది. చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా ఉండలాగా మనము ఈ పిండిని చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇలా పూర్ణాలన్నిటినీ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఉండలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి దోసపిండిని తీసుకొని చూడండి, మనకి పిండి అనేది కొంచెం బాగా పులిసిపోయి ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పూర్ణాలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి అంతా ఉండకి అంటుకునే విధంగా అటు ఇటు కలిపుకుంటూ తీసుకొని ఇలా వేడిగా ఉన్న కాగిపోయినటువంటి నూనెలోకి ఒక్కొక్కటిగా మనం ఇలాగా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడినంత వరకు మనం ఇలా పూర్ణాలు అనేవి వేసుకొని పచ్చిదనం అంతా పోయిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ పూర్ణం అనేది బాగా కాలనివ్వాలి. ఇలా పూర్ణాలు అనేవి బాగా కాలిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని ఎలా చేయాలో ఏంటో చూద్దాం. ముందుగా
ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నేను రైస్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ అందులోకి కొంచెం వాటర్ని పోసుకొని ఒక అరగంట వరకు నాననివ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత మందంగా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పుకి 3 కప్పుల వరకు పాలు, అలాగే 2 కప్పుల వరకు నీళ్ళు అనేవి తీసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని మనకి ఈ పాలు అనేవి బాగా కాగిపోయి పొంగొచ్చేంత వరకు మనం కాగనివ్వాలి. ఇలా మనకి పైకి పొంగొస్తున్నప్పుడు ఒకసారి మూత అనేది తీసుకొని ఒకసారి మనం ఇందాకలా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్తో సహా మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉడకనివ్వాలి. ఇలా కలిపుకుంటూ మనకి పాలు అనేవి బాగా పైకి పొంగే విధంగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఇలా రైస్ అనేది పొంగుతూ ఉంటుంది. అలా పొంగుతున్నప్పుడు మనం మూత అనేది తీసేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని మనం మూత అనేది పెట్టుకోకుండా రైస్ అనేది బాగా ఉడకనివ్వాలి. ఇలా కలిపుకుంటూ మనకి రైస్ అనేది దగ్గర పడే విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడకనిచ్చుకోవాలి. మనం కలిపుకుంటూ రైస్ అనేదాన్ని ఉడకనివ్వాలి. ఇలా రైస్ ఉడుకుతూ ఉంటుంది. మూత అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా బోర్లించి కొంచెం ఆవిరిపోయే విధంగా మనము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకుంటే మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. మీకు కనుక కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో కానీ ఏదైనా మ్యాష్ చేసేది ఉంటే దాంతో ఇలా ఒకసారి మ్యాష్ చేసుకోండి. రైస్ అనేది పొలుకులుగా లేకుండా మెత్తగా అవుతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి పక్కకు తీసేసుకొని మనము బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/4 కిలో వరకు మనము బెల్లాన్ని వేసేసుకుంటున్నాం. బెల్లాన్ని అలా దంచుకుంటే సరిపోతుంది, పాకం కానీ ఏమీ అవసరం లేదు. ఇలా 1/4 కిలో వరకు బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపుకోండి. అడుగు కనుక అంటుతుంది అనిపిస్తే ఇందులోకి 1 గిద్ద వరకు పాలనేవి మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి వీటిని మనం రైస్ని ఉడకనివ్వాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి మనకి రైస్కి అనేది బాగా పట్టేసి విధంగా మనము ఉడకబెట్టుకోవాలి. ఇలా కలిపుకుంటూ బెల్లం అంతా కరిగిపోనివ్వాలి. ఇక్కడ మనకి పాలనేవి యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాల వరకు మనము ఉడకనివ్వాలి. ఈ బెల్లం అనేది ఈ 5 నిమిషాలు మనకి కరిగిపోయి అన్నానికి బాగా పడుతుంది. మనం పాకము కానీ అలా ఏమి కరగబెట్టుకునే పని లేకుండా ఇలా కనుక ట్రై చేయండి, మనకి చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇందులోకి చిటికెడు ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపుకొని ఒకసారి ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. పాలు అనేవి మనకి ఇరిగిపోవు. పాయసం కూడా చాలా చక్కగా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చేసినప్పుడు పక్కన పెట్టేసుకొని పప్పుది ఏదైనా పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసేసుకొని నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వీటన్నిటిని వేసేసుకొని వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మనము ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి పరిమాణంలోకి వేసేసుకొని ఒకసారి మనం కలిపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నం రెడీ. ఈ గోధుమ రవ్వతోటి ఈ స్వీట్ ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసేసుకొని నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు గోధుమ రవ్వని వేసుకోవాలి. గోధుమ రవ్వని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని గోధుమ రవ్వని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. మనకి రవ్వ అనేది బాగా వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా రవ్వ కొంచెం మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పుకి
4 కప్పుల వరకు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 4 కప్పుల వరకు నీళ్ళని మనము ఇందులోకి తీసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలబెట్టుకొని ఇలా ఒకసారి బాగా మనం కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఈ రవ్వని మనము బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోవాలి. ఇలా రవ్వ అనేది మనకి కొంచెం కొంచెంగా ఉడుకుతూ దగ్గరకు అనేది వస్తూ ఉంటుంది. ఇలా రవ్వ మనకి బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి అడుగు పట్టకుండా బాగా కలిదిప్పుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ అనేది మనకి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలబెట్టుకోవాలి. ఇలా బెల్లం అనేది కరిగిపోయి మనకి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేలోపు మధ్యలో ఒక చిటికెడు ఉప్పు అలాగే యాలకుల పొడిని కూడా ఇందులోకి కొంచెం వేసేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. మనకి బెల్లం అనేది కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుంటే మనకి చేతికి అనేది అంటుకోకుండా ప్రసాదం అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడిగా ప్రసాదం అనేది మనకి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ పులిహోరని నా స్టైల్లో ఎలా చేయాలో ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా రైస్ వండుకోవడానికి ఒక గిన్నె తీసుకొని మందపాటిది అందులోకి 2 గ్లాసుల వరకు నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా బియ్యాన్ని తీసుకొని నీళ్ళనేవి పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. మనం ఈ రైస్ అంతటిని పులిహోరకే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలి. 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు నేను ఇక్కడ వాటర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వలన మనకి రైస్ అనేది పులిహోరకి పొడి పొడిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి నాననివ్వండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఇలా ఒకసారి కడుక్కొని వేడివేడి నీళ్ళని పోసుకొని చింతపండుని నాననివ్వాలి. చింతపండు అనేది నానిపోయిన తర్వాత ఇలా ఒక వడగిన్నెలోకి తీసుకొని చింతపండు అంతటిని బాగా మనము గుజ్జుని తీసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చింతపండుని ఇలా పిసుకుతూ మనకు కావాల్సినంత వరకు మొత్తం గుజ్జు తీసేసుకున్న తర్వాత ఆ గుజ్జులోకి 4 పచ్చిమిర్చి 2-3 రెబ్బల కరివేపాకు 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఈ చింతపండు పులుసు అంతటిని మనం బాగా ఉడకనివ్వాలి. ఇలా మనకి ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపు చింతపండు పులుసు అనేది మనకి బాగా ఉడిపోతుంది. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి మిరపకాయలు అనేవి కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా మిరపకాయలు గుజ్జు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని వేసుకొని కొంచెం రైస్ అనేది ఆరిపోయేలోపు మనం తాలింపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగగుండ్లు అలాగే జీడిపప్పు వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నిటిని 1 టేబుల్ స్పూన్ మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇలా వీటన్నిటిని వేసేసుకొని 4 ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని 2 రెబ్బల వరకు కరివేపాకుని వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇందాక మనం చల్లారబెట్టుకున్న రైస్లోకి చింతపండు పులుసు అనేది వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఈ చింతపండు పులుసు అనేది బాగా కొంచెం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పోపు వేసుకున్నది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు పోపు వేసుకున్నాకండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పసుపుని వేసుకోండి. ఇలా వేసుకోవటం వలన పులిహోర కలర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే పసుపు అనేది వేసుకుంటాను. మీరు కూడా ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలా పోపు అన్నిటిని ఇందులోకి వేసుకున్న తర్వాత అంతా కలిసిపోయే విధంగా కలబెట్టుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కలబెట్టుకోండి. ఒకసారి ఇదంతా కలిసిపోయే విధంగా కలబెట్టుకొని మనం పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఫెస్టివల్స్ అప్పుడు క్విక్గా మనం చేసేసుకోవచ్చు. మిరప పొంగల్ని ఎలా చేయాలో ఏంటో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. కట్ పొంగల్ అనేది చాలా టేస్టీగా మనకి
క్విక్గా అనేది అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక కళాయి పెట్టుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్ వరకు పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని వీటిని ఇలా కదిలిస్తూ పెసరపప్పు అన్నిటిని బాగా ఫ్రై అయ్యే విధంగా మనము వేపుకోవాలి. పెసరపప్పు అనేవి మనకి కరెక్ట్గా వేగిపోయినప్పుడు మనకి కమ్మటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పెసరపప్పు అనేవి ఇలా ద్వారగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై ఉంటాయి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న పెసరపప్పులోకి 1 కప్ వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. 1 కప్కి కొంచెం తక్కువ తీసుకున్నా కానీ ఏం కాదండి, 1 కప్కి 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న బియ్యాన్ని ఒకసారి అన్నిటిని కలబెట్టుకొని వాటర్ అనేది పోసుకొని 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వీటన్నిటిని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న దానికి మనం తీసుకున్న పెసరపప్పు 1 కప్పు, బియ్యానికి 1 కప్కి 5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా 5 కప్పుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా ఈ రెండింటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిదిప్పేసుకొని కుక్కర్ మూత అనేది మనం పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత అనేది ఓపెన్ చేసుకొని మనం గెంటితో ఒకసారి అడుగు నుంచి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలబెట్టుకోవాలి. మనకి వాటర్ అనేవి సరిపోలేదు అనుకోండి, ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా మనకు కావాల్సినంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం పెనం పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవచ్చు. లేదు మొత్తం నెయ్యితో అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి మిరియాలు అనేవి తీసుకోవాలి. మనం చేస్తున్న కట్ పొంగల్కి మెయిన్ టేస్ట్ వచ్చేసి మిరియాలు అనేవి ఎక్కువ తీసేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా వేసేసుకొని అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనకి ఉడుకుతున్నటువంటి ఈ కట్ పొంగల్ అన్నంలోకి ఇందులోకి వేసేసుకోండి. ఇలా తాలింపు అంతటిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిపోయే విధంగా మనం కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ అనేది కట్ చేసేసుకొని వేడివేడిగా మనకి కట్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టైం లేనప్పుడు ప్రసాదానికైనా కానీ లేదంటే ఇంట్లోకైనా కానీ మనము చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ కట్ పొంగల్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.